మా మనవరాలు అంటుంది, తాత నేను ఫస్ట్ టైం నేను ప్రెసిడెంట్ని ఎన్నుకోబోతున్నాను అనగా ఓటు వేయబోతున్నానని పెద్ద మనవరాలు చెప్పింది. వారు బాగా చదువుతున్నారు, అలాగనే చర్చిలో కూడా వారు పని కలిగి ఉన్నారు. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఈరోజు మన అంశము 7 in heaven. చెప్దామండి, 7 in heaven. మళ్ళీ చెప్దామా? 7 in heaven అనగా పరలోకములో 7 విషయాలు. మళ్ళీ చెప్దామా? పరలోకములో ఇంకోసారి చెప్దామా? పరలోకంలో 7 విషయాలు. 7 అనేటటువంటి మాట బైబిల్లో చాలా పర్యాయములు ఉంది. మన క్రైస్తవ బిడ్డలకు 7 అనే మాట చాలా ఇష్టమైంది. డోర్ నంబర్ అయినా, ఫోన్ నంబర్ అయినా, ఏదైనా నంబర్ కావాలంటే 7ని మనం వినియోగించుకుంటూ ఉంటాం. దానికంటే ముందు నేను ఒక మాట చెప్తాను. ఒక గాడిద, ఒక కుక్క ఒక యజమాని దగ్గర ఉంది. చెప్దామా? ఎవరండి? ఒక గాడిద, ఒక కుక్క యజమాని దగ్గర ఉన్నారు. ఆ గాడిద కుక్క 2 మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళ భాష ఏం భాష మనకు తెలీదు, గాడిద భాష కుక్క భాష కానీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. గాడిద అంటుంది ఏమనంటే, మన యజమాని నన్ను బాగా చిత్తుగా కొట్టేస్తా ఉన్నాడు, విపరీతంగా కొట్టేస్తున్నాడు అని అంటే కుక్క అందట, ఎందుకు దెబ్బలు తింటావు, పారిపోవచ్చు కదా అని అంటే అప్పుడు గాడిద అందంట, లేదు పారిపోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే అన్నట, మా యజమానికి ఒక అందమైన అమ్మాయి ఉంది. ఎవరున్నారండి? అందమైన అమ్మాయి ఉంది. ఆ పిల్లకు మార్కులు సరిగా రావు, అన్నీ 0 మార్కులే. 10 మార్కులు, 5 మార్కులు, 6 మార్కులు. ఆ ప్రోగ్రెస్ కార్డ్ చూసిన ప్రతిసారి మా యజమాని ఏమంటారంటే, నీకు మార్కులు రాకపోతే ఏ గాడిదకో ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు, అందుకే ఆగున్నాను అన్నాడట. కాబట్టి మీకు మార్కులు రాకపోతే ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందండి? గాడిదను. కానీ మీ పిల్లల్ని అట్లా దీవించకండి. గాడిద కుక్క మనకు అవసరము లేదు. మీరు సంతోషంగా ఉండాలని నేను ఈ మాట చెప్పాను. సరే, దేవుడికి వందనాలు. 7 పరలోకంలో చూడండి. మత్తయి 6:9-10 మీరు చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని బైబిల్లో చూస్తున్నాం. ఏ తండ్రి అండి? చెప్దామా? పరలోకమందున్న మా తండ్రి. మళ్ళీ చెప్దామా? పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ అనే మాట చూస్తున్నాం. మన తండ్రి ఎక్కడున్నాడటండి? చెప్పండి, ఎక్కడున్నాడు? పరలోకంలో. చెప్పండి, ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. గమనించారా? మా నాన్నగారు నేను 7వ తరగతిలో ఉండగా చనిపోయాడు. నాకంత ఎక్కువ తెలీదు మరణం అంటే ఏంటో, సమాధులు పెడతారని. నేనేమనుకునేవాడంటే, సమాధులు పెట్టాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు వాళ్ళని. మా నాన్న చచ్చిపోయినప్పుడు నేను డోర్ దగ్గరే కూర్చుని ఉండేవాడిని. ఎందుకంటే మా నాన్నగారు ఇంటికి వస్తే శామ్ అని నన్నే పిలుస్తాడు, అందుకని డోర్ తీయాలని. మా నాన్న రాలేదు. మా అమ్మ చెప్పింది, రారు నాన్న, మనం పరలోకంలో చూస్తాము, అక్కడ పరలోకంలో మన తండ్రి ఉన్నాడు, ఆయనే మనకు నాన్న, నీకు నాన్న, నీకు డాడీ అని చెప్పారు. నేను కూడా ఎప్పుడు స్కూల్ దగ్గరికి వాళ్ళ నాన్న వాళ్ళు వస్తే, మా నాన్న కూడా ఉంటే నన్ను ఇలా సైకిల్ మీద తీసుకెళ్ళేవాడు అని అనుకుంటూ ఉండేవాడిని. అప్పుడు స్కూటర్లు ఎక్కువ నేను చూడలేదు, ఎక్కువ సైకిల్సే ఉంటూ ఉండేవి. మా నాన్నగారు కూడా నన్ను సైకిల్ మీద హై స్కూల్ దగ్గర దింపేసి వెళ్ళిపోయేవాడు. ఏమైనా బొమ్మలు ఉంటే గీసిచ్చేవాడు. సైన్స్ బొమ్మలు ఉంటే అవి నాకు ఆయన రాసి ఇస్తూ ఉండేవాడు. సరే, నాన్న లేడు అని అనుకుంటుండేవాడిని. నేను రక్షించబడ్డాను, నారాయణుడు బాప్టిస్ట్ చర్చ్కి వచ్చాను. అక్కడ మా డాడీ లేడు, నాకు తండ్రి లేడు అంటుంటే ఒక పాస్టర్ గారు ఒక గదిలోకి తీసుకెళ్ళి నాకు అన్నాడు, నీవు అట్లా అనొద్దు దయచేసి, నీకు నాన్న ఉన్నాడు. లేదండి, మా నాన్న చచ్చిపోయినప్పుడు నేను మట్టేశాను నాన్న మీద. మా నాన్న సమాధి దగ్గరికి నేను వెళ్ళాను. నాన్న సమాధి దగ్గర పాటలు పాడుతుంటే నేను కూడా అక్కడ ఉన్నాను అని అన్నాడు. మా నాన్న లేడు నాకు తెలుసు అంటే ఆయన అన్నాడు, అది కాదురా బాబు, ఆ సంగతి నేను అడగడం లేదు. మనము గుడికి వచ్చినప్పుడంతా నిలబడి ఒక ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన అది? పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు తండ్రి ఉన్నాడా లేదా అంటే ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకంలో. అందుకనే నాన్న లేడు అని నీవు అనొద్దు, అమ్మ లేదు అని నీవు అనొద్దు అన్నాడు. ఆనాటి నుంచి ఈరోజు వరకు నా తండ్రి ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో. ఇప్పటికి కూడా ప్రార్థన చేసిన ప్రతిసారి, దేవా యెహోవా, అమ్మను నాన్నను నీ దగ్గర తీసుకెళ్ళినందుకై నీకు వందనాలయ్యా అని దేవునికి ఇలా చేతులు జోడించి వందనాలు చెబుతూ ఉంటాను. నాన్న
ప్రేమ కలిగినటువంటి నాన్న, నాన్న జాలి కలిగినటువంటి నాన్న, నాన్న క్షమించేటటువంటి నాన్న. ఈ లోకపు నాన్న క్షమించకపోవచ్చేమో, నాన్న నిన్ను కొట్టొచ్చేమో, నిన్ను తిట్టొచ్చేమో, జాలి లేకుండా ప్రవర్తించవచ్చునేమో, హోంవర్క్ రాయలేదని నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి తండ్రులను మనం చూస్తూ ఉంటాం కదా. అయినా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకములో మనకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మన తండ్రి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు వాక్యంలో చూస్తున్నాం, పరలోకంలో ఎవరు ఉన్నారండి? నాన్న ఉన్నాడు. నేను యాబిడ్స్లో ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు, వాళ్ళ అమ్మ ఇద్దరు న్యూజిలాండ్ వెళ్తూ ఉన్నారు. ప్రార్థన చేయమని మమ్మల్ని పిలిచారు. నేను వెళ్ళేసరికి ఆ పిల్లవాడికి ఇంత పెద్ద కారు ఉంది, బ్యాటరీతో నడిచే కారు ఉంది. అరే బాబు, నీ కారు చాలా బాగుందిరా, ఎవరు ఇచ్చారు ఈ కారు అంటే మా డాడీ అని అన్నారు. మీ డాడీ ఎక్కడున్నాడంటే న్యూజిలాండ్లో ఉన్నారని అన్నారు. మళ్ళీ అన్నాడు, మీ డాడీ ఎక్కడున్నారని నన్ను అడిగితే హెవెన్లో ఉన్నాడు అంటే అది ఎక్కడ ఉందంటే వాడికి చెప్పిన అర్థం కాదు కదా. అందుకని మన నాన్న ఎక్కడ ఉన్నాడండి? పరలోకంలో. ఇక్కడున్న ఎంతమందికి నాన్న చచ్చిపోయాడు? మీ చేతులు చూపెట్టండి. డాడీ లేని వాళ్ళు. అవును, మనందరికీ ఒక నాన్న ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడండి? చెప్పండి, ఎక్కడున్నాడు? పరలోకములో. రెండో విషయాన్ని చూద్దాం. ఒకటి, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. నంబర్ 1, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు. రెండవది, మన ధనము పరలోకంలో ఉంది. మత్తయి 6:19 మీరు చూడండి. మత్తయి 6:19 మీరు చూడండి. 19:20 ఆ భూమి మీద మీ ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దాన్ని దొంగిలించెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అని బైబిల్లో ఉంది. పరలోకమందు ధనము కూర్చుకొనుడి. ఈ మాట నాతో కలిసి చెప్పండి. భూమి మీద మీ ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. పరలోకములో మన డబ్బు ఉంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొట్టమొదటి నా జీతము, నేను కాలేజీలో బైబిల్ కాలేజ్ చదువుకునేటప్పుడు 70 రూపాయలు నా స్టైఫండ్. చెప్దామండి, అంతా 70 రూపాయలు. 70 రూపాయలు దశమ భాగం ఎంత? 7 రూపాయలు. చెప్పండి ఎంత అండి? 7 రూపాయలు. ఆ 7 రూపాయలు నారాయణుడు వ్యాపారం చేసిపోయినప్పుడు అంతా కవర్ మీద రాశాను రాయలేదు నాకు తెలియదు, కానీ మా ప్రొఫెసర్ గద్దల సాల్మన్ గారని ఒక ప్రొఫెసర్ ఉండేవాడు. దశమ భాగం ఇమ్మని చెప్పాడు. వెళ్ళి 7 రూపాయలు ఇచ్చాను. ఈ రోజు కూడాను నేను దేవునికి ధనాన్ని ఇస్తూ వచ్చాను. ఇవాళ కూడా నా కవర్ నేను తెచ్చుకున్నాను, దశమ భాగం కవర్ తెచ్చుకున్నాను. నేనేం చెప్తున్నానంటే, ఆ మొదటి దినం నుండి 7 రూపాయలు మొదలుకొని ఈ రోజు వరకు నేను ఇచ్చే ధనమంతా డిపాజిట్ అయ్యింది. అది ఏ బ్యాంక్ అండి? బ్యాంక్ ఆఫ్ హెవెన్లో డిపాజిట్ అయింది. చెప్దామా ఏ బ్యాంక్ అండి? బ్యాంక్ ఆఫ్ హెవెన్. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు బ్యాంక్ అకౌంట్ ఉండేది. బ్యాంక్ ఆఫ్ అమెరికా అని దాని పేరు. బ్యాంక్ ఆఫ్ అమెరికాలో నాకు అకౌంట్ ఉండేది. ఆ మేనేజర్ కూడా, నువ్వు ఇల్లు కొనుక్కో, నువ్వు ఇక్కడే ఉండు, మళ్ళీ ఇండియాకి వెళ్ళొద్దని ఊరికే నూరిపోస్తూ ఉండేవాడు. సరేనండి అని అన్నాను. బ్యాంక్ ఆఫ్ హెవెన్లో నా డబ్బు ఉంది. చాలామందికి నిల్ బ్యాలెన్స్, ఇక్కడున్న చాలామందికి నిల్ బ్యాలెన్స్ అంటే జీరో బ్యాలెన్స్ కదండి. బ్యాంక్ మేనేజర్లు ఇక్కడ ఉన్నారు, రాజన్ గారు లాంటి వాళ్ళు. అవును, కొంతమందికి జీరో బ్యాలెన్స్ ఉంది. దేవునికి ఇవ్వనటువంటి వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. ఏదైనా దేవుని సేవకులు చెప్తే డబ్బు పిచ్చి వీళ్ళకని అంటారు. ధనాన్ని ఏం చేస్తున్నాం? ప్రభు సేవార్థమై వాడుతూ ఉన్నాం కదా. ఇక్కడ పనిచేసే వాళ్ళకు, దేవుని సేవకులకు, సువార్తికులకు, బయట ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, ఇలాగున మార్తమ్మ లాంటి వాళ్ళకి మనం డబ్బు పంపిస్తూ ఉన్నాం. ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మనం డబ్బు పంపిస్తున్నాం. అది సువార్త కొరకని మనం పంపిస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, మీ డబ్బు ఈ లోకంలో ఉంటే 3 కొట్టేస్తాయని చెప్తున్నాడు. ఒకటి చిమ్మట, రెండవది
తుప్పు, మూడవది దొంగలు కన్నం వేసి దొంగిలిస్తారని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మీరు దేవునికి దశమ భాగం ఇవ్వకుండా దొంగిలిస్తే ఆ దొంగిలించిన ధనాన్ని ఎవరు దొంగిలిస్తారంటున్నారండి? దొంగలు దొంగిలిస్తారని చెప్తున్నారు. నేను మీకు మనవి చేస్తున్నాను, ఒకవేళ మీకు ఇచ్చే అలవాటు లేకపోతే మీ పేరు రాసి రూపాయితోటి మీరు ప్రారంభం చేయండి, 10 రూపాయలతోటి మీరు ప్రారంభం చేయండి. ఇచ్చేవాళ్ళు 10% మన దగ్గర కనబడతారు, 90% ఇవ్వనటువంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. కృతజ్ఞత కానుకలు ఇవ్వడం మర్చిపోవద్దండి, ఆ దశమ భాగం ఇవ్వడం మర్చిపోవద్దండి. ఒక ఆయన బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నేను బ్యాంకులో డిపాజిట్ చేసుకోవాలి డబ్బు అని అన్నాడట. డిపాజిట్ చేసుకోవడం మంచిదే, ఏం పేరు మీద రాయాలి అంటే జోసెఫ్ అని రాయాలా, శామ్యుల్ అని రాయాలా, ఏం రాయాలంటే అన్నాడట ఆయన, నా బా అని రాయమన్నాడట. ఏంటండి నా బా ఏంటండి అంటే నా భాగస్తునికి అని రాయమన్నాడట. ఎవరు మన భాగస్తుడు? దేవుడు మన భాగస్తుడు. దేవుడు మన భాగస్తుడు. నా భాగంలో దేవునికి అధికారం ఉంది. దేవుడు ఉద్యోగం ఇవ్వకపోతే ఈ రోజున నీవు బైక్ కొనుక్కునేవాడువా? నువ్వు దేవుడు నీకు డబ్బు ఇవ్వకపోతే నీ పిల్లల్ని 50,000 పెట్టి, 1,00,000 రూపాయలు పెట్టి, 1,00,00,000 రూపాయలు పెట్టి నువ్వు చదివించగలిగి ఉండేవాడువా? దేవుడిచ్చింది మనం మర్చిపోతూ ఉన్నాం ప్రియమైన బిడ్డలారా. కొంతమంది ఏమంటారంటే కవర్లో మేము రాయం కదండి, ఇలా జార విడుస్తామంటారు. అలా అని బైబిల్లో ఏమి లేదు. కవర్ మీద రాయమని, అందరి ముందు కానుకిమ్మని బైబిల్లో కీర్తనాకారుడు సెలవిచ్చాడు. మేము కూడా అవి చూసి మిమ్మల్ని పరిచయం చేసుకుంటాం, మీరు ఇస్తున్నారని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, రెండవది మన ధనము పరలోకంలో ఉంది. ప్రపంచ బ్యాంకు మనందరూ తెలుసు. అలాగనే పరలోకపు బ్యాంకులో నీకు డిపాజిట్ ఉందా, లేకపోతే జీరో బ్యాలెన్సా? మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. జీరో బ్యాలెన్స్ ఉంటే దానికి ఒక ఫైన్ ఉంటుంది కదండి, దానికి ఒక ఫైన్ ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడతాం. కనీసపు 10,000 అందులో ఉండాలి, 1,000 రూపాయలైనా అందులో ఉండాలి. నీ జీవితంలో ప్రభువా నాకు జీరో బ్యాలెన్స్ ఉంది, నన్ను మన్నించు, నేను ఈ రోజు నుండి డిపాజిట్ చేసుకుంటాను. ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మన పాస్బుక్ చూపిస్తాడు. నాకు కూడా అలాంటి పాస్బుక్ దేవుడు ఇస్తాడు. 1975లో 70 రూపాయలతో శామ్యుల్ బాబు నీవు మొదలెట్టావు. అమెరికాలో ఉన్నప్పుడు అంత డబ్బు వచ్చేది, కానీ అది నేను దేవునికి ఇవ్వగా తక్కినవి నా అవసరతల కొరకని నేను వాడుకుంటూ ఉండేవాడిని. దేవుని వందనాలు. ప్రియమైన బిడ్డలారా, మీ డబ్బు పరలోకంలో ఉందా? మూడవది చూద్దాం. ఒకటి, ఆ పరలోకంలో ఏముందండి? మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, మన ధనము పరలోకంలో ఉంది. మూడవది మన పౌరస్థితి అంటున్నాడు, మన సిటిజన్షిప్. మనందరం కూడా, ఇక్కడున్న వాళ్ళందరం కూడా భారతదేశ పౌరులం. విజయలక్ష్మి గారు పోయిన వారం మన దగ్గర వచ్చారు. ఆమె అమెరికా దేశపు పౌరసత్వం సంపాదించుకుంది, అమెరికా పౌరురాలు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అమెరికన్ పౌరులు? పోయిన వారం మా బిడ్డలకు కూడా అక్కడ ఆస్ట్రేలియా పౌరసత్వం వచ్చింది. సరే, ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ పౌరసత్వం రావడం నిజంగానే ఆశీర్వాదమే. ప్రియమైన బిడ్డలారా, నేను వెళ్ళినప్పుడు కూడా మా అమెరికన్ బాప్టిస్ట్ వాళ్ళు అన్నారు, కొద్ది రోజులు మీరు అమెరికాలో ఉంటే మీకు మేము సిటిజన్షిప్ ఇప్పిస్తాం, పౌరసత్వం ఇప్పిస్తామని చెప్పారు. చూడండి, పరలోకపు పౌరులం మనం. ఏ పౌరులం అండి? పరలోకపు ఎప్పుడైతే రక్షణ పొందామో, ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే నీటి బాప్సం పొందామో, ఎప్పుడైతే యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా మనము అంగీకరించామో, మన విశ్వాసం బట్టి, తిరిగి జన్మించడం బట్టి ఆయన బిడ్డలమయ్యాము, పరలోకపు పౌరులం. మనం ఒక పాట పాడతాం కదా, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం అని పాడతాం కదా. అక్కడ పరలోక పౌరులము అనే మాట అందులో ఉంది. ఏ పౌరులం అండి? పరలోక పౌరులం. మనం ఈ దేశంలో ఓటు వేసినా వేయకున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పరలోకపు పౌరులము. కాబట్టి ఒకటి, మన తండ్రి పరలోకంలో ఉన్నాడు, మన డబ్బు పరలోకంలో ఉంది. మూడవది, మన పౌరసత్వము పరలోకంలో ఉంది. ఫిలిప్పీ 3:20లో ఆ మాట ఉంది చూడండి. ఆ ఫిలిప్పీ 3:20లో మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. నాతో కలిసి చెప్పండి, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. మళ్ళీ చెబుతాం అందరం, మన పౌరస్థితి పరలోకంలో
ఉన్నది మనం సిటిజన్స్ అన్నమాట, పరలోకపు పౌరులమై ఉన్నాం. దేవుడు ఆ పౌరసత్వాన్ని మనకి ఇచ్చారు. చూడండి, ఆ దినాలలో రోమా పౌరులు అంటే చాలా రెస్పెక్ట్. రోమా పౌరులను కొట్టడానికి వీల్లేదు, పోలీసు వాళ్ళు రోమా పౌరులను కొట్టడానికి వీల్లేదు. ఒకసారి పౌలు గారిని దంచుకుంటున్నారు, కొడ్డాలతోటి కొడుతుంటే పౌలు గారు ఏమన్నారో తెలుసా? రోమా పౌరులను కొట్టొచ్చా అని అన్నారు. అప్పుడు ఆ సహస్రాధిపతి ఏమన్నా అంటే, ఏంటి నువ్వు రోమీయుడువా, మాకు చెప్పలేదే, మాతో అనలేదే. అప్పుడు ఒకవేళ రోమా పౌరులను కొడితే పోలీసు వాళ్ళు నేరస్తులు అవుతారు, ఆ సహస్రాధిపతులు నేరస్తులు అవుతారు. అయితే నేను పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి అని పౌలు గారు చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ సహస్రాధిపతి ఏమన్నాడంటే, నేను డబ్బు ఇచ్చి రోమా పౌరసత్వాన్ని నేను సంపాదించుకున్నాను, కానీ బై బర్త్ పౌలు గారు రోమా పౌరుడు. కొట్టడం మానేశాడు, క్షమాపణ చెప్పుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పౌరునికి అంత గౌరవము ఉంటే మన విషయం ఏంటి? నేను సింగపూర్లో ఒక రోజు నేను ఉన్నాను. బయటికి వెళ్ళాలంటే అక్కడ వీసా తీసుకొని సింగపూర్ లోపలికి వెళ్ళాలి. అమెరికా వెళ్తూ సింగపూర్లో ఉన్నాను. నాతో ఉన్న వాళ్ళు బయటికి వెళ్తున్నారు, వాళ్ళు కూడా అమెరికాకి రావడమే. నేను అన్నాను, ఏంటండి మీరు బయటికి వెళ్తున్నారు, సింగపూర్ సిటీలోకి వెళ్తున్నారు, మరి నేనేమో పోవడం. వాళ్ళు అన్నారు, మేము అమెరికన్ సిటిజన్స్ అండి, మేము ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అన్నారు. అదృష్టమే కదా, వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అమెరికా పౌరులకి అలాంటి అధికారం ఉంది, రోమా పౌరులకి కొట్టడానికి వీల్లేదు, అలాంటి అధికారం ఉంది. కానీ పరలోక పౌరులకి దేవుడేమి ఇచ్చాడు? ఆ పరలోకానికి రావడానికి దేవుడు అవకాశము ఇచ్చాడు. దేవుడి కొందనాలు. 4వ విషయాన్ని చూద్దాం. మన యజమాని పరలోకంలో ఉన్నాడు. చెప్దామా? మన యజమాని పరలోకంలో. మళ్ళీ చెప్దామా? మన యజమాని పరలోకంలో ఉన్నాడు. ఎఫెసీ 6:9 ఒకసారి మీరు చూడండి. ఎఫెసీ 6:9లో యజమానులారా, మీకును వారికని యజమానుడైన వాడు పరలోకమందున్నాడు. యజమాని పరలోకమునున్నాడు, ఆయనకు పక్షపాతం లేదనియు ఎరిగిన వారమై వారిని బెదిరించుటం మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి అని బైబిల్లో చూస్తూ ఉన్నాం. మన యజమాని ఎక్కడున్నారండి? పరలోకం. చూడండి, మన పని వాళ్ళని కొన్నిసార్లు కొట్టేస్తూ ఉంటాం. ఒక ఆమె అయితే ఆ పని మనిషి రాలేదని కుక్కను ఎగబెట్టింది. ఆ కుక్క ఆ పని మనిషిని బాగా కరిసేసింది. ఆమె క్రైస్తవురాలు. వచ్చాయా పాస్టర్ అయ్యా, ఇలా జరిగింది, ప్రార్థన చేశాం. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? జాగ్రత్త, జాగ్రత్త, మీరు యజమానులై ఉండి మీ పని వాళ్ళని మీరు కించపరుస్తారేమో, వీళ్ళు ఫలానా ప్రాంతం వాళ్ళని కించపరుస్తారేమో. చాలామంది పని వాళ్ళు మన హైదరాబాద్కి వస్తున్నారు, మధ్యప్రదేశ్ నుండి, ఉత్తరప్రదేశ్ నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి మన దగ్గర వస్తున్నారు. వాళ్ళని మీరు కించపరచొద్దు అని అంటున్నారు. చులకనగా మీరు మాట్లాడొద్దు, అడుగు తినడానికి వచ్చారని మీరు అనొద్దు అంటున్నాడు. ఎందుకంటే మనందరికీ ఒక యజమాని పరలోకంలో ఉన్నారు. పూర్వకాలమందు ఆ యజమానులు ఈ పని చేసే వాళ్ళని కఠినమైనటువంటి పనులు జరిగించుకుంటూ ఉండేవారు. ఎప్పుడూ వాళ్ళ దగ్గరే ఉండాలి, ఎప్పుడు కాళ్ళు ఉతుతూనే ఉండాలి, ఎప్పుడు పనిలో ఉండాలి, ఎప్పుడు వాళ్ళు పండుకోవడానికి వీలు లేదు. ఆయన పైన ఉన్న యజమాని, మన యజమాని పక్షపాతం లేనటువంటి వాడని ఆయన చెబుతా ఉన్నాడు. దేవుడి కొందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. 5వ విషయాన్ని మనం చూద్దాం. కొలస్సీ 3:1 మీరు చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు అని చెప్తా ఉన్నారు. కొలస్సీ 3:1 మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, అక్కడ ఎవరున్నారటండి? క్రీస్తు ఉన్నాడు. చెప్దాం, ఎవరున్నారండి? క్రీస్తు. ఏం చేస్తున్నాడు? దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడని బైబిల్లో మనం చూస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. మన యేసయ్య పరలోకంలో ఉన్నాడు, వాళ్ళ డాడీ కుడివైపున కూర్చొని ఉన్నారు. చూడండి, ఇక్కడ 4 విషయాలు చెప్తున్నారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు అనగా మన రక్షకుడు పరలోకములో ఉన్నాడని మనం గమనిస్తున్నాం. ఇంకొక విషయాన్ని
చూద్దాం. ప్రియమైన బిడ్డలారా, 6వ విషయాన్ని మనం చూద్దాం. మన పట్టణము పరలోకంలో ఉంది. హెబ్రీ 11:10లో మీరు చూడండి, త్వరగా నేను ముగిస్తాను. హెబ్రీ 11:10లో మీరు గమనించండి. అక్కడ బైబిల్లో మనం చూస్తున్నాం. హెబ్రీ 11:10లో ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకని అబ్రహాము ఎదురు చూచుండేనని బైబిల్లో చూస్తున్నాం. మన పట్టణము పరలోకంలో ఉంది. ఈ లోకంలో పెద్ద పెద్ద పట్టణాలు ఉన్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో చాలా పెద్ద పట్టణం, న్యూయార్క్ చాలా పెద్ద పట్టణం, సింగపూర్ చాలా పెద్ద పట్టణం. ఆ పట్టణాలకు వెళ్ళినప్పుడు మనకు ఆశ్చర్యం, ఆకాశాన్ని అంటే భవనాలు మనకు కనపడుతుంటాయి. మరి దుబాయ్ ప్రాంతంలో ముస్లింలు ఒక పెద్ద సిటీని ఏర్పాటు చేస్తున్నారని మనం వింటూ ఉన్నాం. కానీ మన పట్టణము పరలోకంలో ఉంది అని బైబిల్లో చూస్తున్నాం. అది ఏలయనగా దేవుడు దానికి శిల్పి అయి ఉన్నాడు. రెండవది ఆయన నిర్మాణకుడై ఉన్నాడు. అది పునాదులు కలిగినటువంటి పట్టణం. దేవుడే దానికి పునాది వేశాడని బైబిల్లో మనం చూస్తున్నాం. అబ్రహాము ఆ పట్టణం కోసమని ఎదురు చూశాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయము ఎక్కువ అయిపోయింది. 7వ మాటని మనం చూద్దాం. 7వ విషయాన్ని మనం గమనిద్దాం. మత్తయి 5:11-12లో మీరు చూడండి. మత్తయి 5:11-12లో నా నిమిత్తము, మీరు కూడా చదవండి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, ఆ పరలోకమందు మీ ఫలము అధికమగును. జనులు మనల్ని ఒక్కోసారి నిందిస్తారు, ఒకటి. రెండవది హింసిస్తారు. యేసుప్రభుల వారిని బట్టి అబద్ధాలు మనమేం చెప్తారు, మనం దొంగలం కాకపోయినా దొంగలని అబద్ధాలు చెబుతారు. కానీ మీరు వాళ్ళు అబద్ధాలు చెప్పినప్పుడు, వాళ్ళు మిమ్మల్ని హింసించినప్పుడు, వారు మిమ్మల్ని నిందించినప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అని చెబుతున్నాడు. పరలోకములో ఫలం ఉంది. చెప్దాం, ఏముందండి? పరలోకములో ఫలం ఉంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ధనం ఇచ్చినందుకు ఫలం ఉంది, నువ్వు ఓచుకున్నందుకు ఫలము ఉంది, నువ్వు దెబ్బలు తిన్నందుకు పరలోకములో ఫలము ఉందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. మన శ్రమల ద్వారా పరలోకములో ఫలం ఉంది. మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును అని బైబిల్లో చూస్తున్నాం. శత్రువుల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరు అవమానించబడతారు, మీరు నిందించబడతారు, మీరు తరిమేయబడతారు, కానీ మీరు సంతోషించి ఆనందించండి. ఇంకా లూకా 6:23లో మీ పేరు కొట్టేస్తారు అని ఉంది, మీ పేరు తీసేస్తారు రిజిస్టర్లో నుండి అని బైబిల్లో రాయబడి ఉంది. కానీ నిందిస్తారు, హింసిస్తారు, మీ పేరు కొట్టేస్తారు, అయినా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి అని ప్రభు చెప్తా ఉన్నారు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నారు.